మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకం గురంకొండ మండలం. గురంకొండ మండలంలో ఎండిఓ ఆఫీస్లో వ్యవసాయము మరియు రైతులకి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు జిఎస్టీ పైన వివరించారు. మరియు డ్రిప్ పరికరాలు మరియు డ్రిప్ ఎరువులు పనిముట్ల పైన అవగాహన కల్పించి వాటి ఎంతంత తగ్గిందని వారు మాటల్లో వివరించారు. రేట్ చాలా హై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు జిఎస్టీ కౌన్సిల్ మెంబర్గా ఉంటారు. అక్కడ చాలా డిస్కషన్ అయిన తర్వాత చాలా సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత మన రేట్స్ ని చాలా తగ్గించడానికి అవసరం ఉంది. ఆ నిర్ణయానికి ఆ జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇది నిర్ణయాన్ని ముందుగా తీసుకోవచ్చు, చట్టాన్ని సవరించింది. దీని తర్వాత దాదాపు మార్కెట్ లో ఉన్న 99.9% 99% వస్తువులకి ఐటమ్స్ కి మనం ప్రతిరోజు కొనే ఐటమ్స్ కి రేట్స్ చాలా వరకు తగ్గాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం భాగం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారి జిఎస్టీ చట్టాన్ని సవరించారు. ఈ జిఎస్టీ మనం ఏదైనా కడతామో 18% దీనిలో 9% కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది, మిగతా 9% మన రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వస్తుంది జిఎస్టీ ట్యాక్స్ రూపంలో. ఈ రేట్ తగ్గించడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8,000 కోట్ల రూపాయలు 8,000 crore rupees మనకి ట్యాక్స్ తగ్గేసి వస్తుంది. కానీ అది కూడా ఒక సంక్షేమంలో, ఒక వెల్ఫేర్ లో ఎక్స్పెండిచర్, ఒక ప్రజలకి మేలు చేయడం కోసం మనం చేసుకున్న ఎక్స్పెండిచర్ భావించి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీని ద్వారా మనకి రాష్ట్రానికి దాదాపు 8,000 రూపాయలు ట్యాక్స్ తగ్గించి వస్తుంది. పబ్లిక్ కి ఆ 8,000 crore rupees 8,000 కోట్ల రూపాయలు పబ్లిక్ చేతిలో సేవింగ్స్ గా ఆదాగా మిగలుతుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఈ కార్యక్రమంలో ఈ మొత్తం స్కీమ్ లో మన రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దీని వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎన్ని దాదాపు 99% ఐటమ్స్ కి రేట్స్ తగ్గించినప్పుడు ప్రతి ఒక్కరు పబ్లిక్, మన ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అంటాం, ట్యాక్స్ పేయర్స్ అనగానే జనరల్లీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అని జనాలు భావిస్తారు. కానీ ఇప్పుడు స్పష్టంగా మనం అందులో అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ట్యాక్స్ పేయర్. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటే దానిలో కూడా జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది. ఒక సింపుల్ పెట్రోల్ మన బడ్డీలో పుట్టించుకుంటే దీనిలో కూడా ఒక ట్యాక్స్ కంపోనెంట్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక రకంగా ట్యాక్స్ పేయర్ అవుతారు. ప్రతి ట్యాక్స్ పేయర్ ఈ మెసేజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఏ విధంగా మెసేజ్, ఆ సందేశం తీసుకువెళ్ళడానికి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్ ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దాదాపు 4 వారాలు, ఒక 1 month క్యాంపెయిన్ గా నిర్వహించి ప్రతి వీక్ ఒక స్పెసిఫిక్ థీమ్ ని పట్టుకొని ఏ రంగంలో, ఏ క్షేత్రంలో దీని ద్వారా మంచి జరుగుతుంది, ఏ విధంగా మేలు జరుగుతుంది, పబ్లిక్ ని దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి, దీని గురించి అవగాహన కల్పించాలి. ఆ ఉద్దేశంతో ఒక 1 month లాంగ్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి వారంలో హౌస్ హోల్డ్ కి సేవింగ్, మన మహిళలకి ఏ విధంగా సేవింగ్స్ దీని వల్ల వస్తాయి, హౌస్ హోల్డ్ కి ఏ విధంగా వస్తాయి, మన డే టు డే కిచెన్ లో కన్సూమ్ చేసే ఐటమ్ ఉండొచ్చు, డైలీ వంట చేసే పిండి కానీ డైలీ కన్సంప్షన్, స్టేషనరీ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్. సో ఒక హౌస్ హోల్డ్, ఒక కుటుంబం గడిపే వాడికి ఏ విధంగా ఆదా వస్తుంది అని ఆ వీక్ 1 లో మనం ఒక ఎక్స్టెన్సివ్ క్యాంపెయిన్ చేసి ప్రతి సచివాలయం లెవెల్లో మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరిగింది. ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సచివాలయం పరిధిలో సచివాలయం సిబ్బంది హౌస్ టు హౌస్ వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఏ విధంగా మీకు రేట్ తగ్గారో, ఏం దీని ద్వారా ఏ విధంగా మీ కుటుంబానికి ప్రతి మేల్లో ఉన్న ఖర్చులో ఇప్పుడు ఇంత సేవింగ్ వస్తుంది, ఇంత ఆదా వస్తుంది, ప్రతి హౌస్ కి వెళ్ళి చెప్తున్నారు. సో ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఇప్పుడు నడుస్తాం.